హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఏప్రిల్ 2 కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికంటే ముందు నిన్న నాకు పవర్ కట్ అయింది. సో నిన్నటిది కరెంట్ అఫైర్స్ కొన్ని ఉన్నాయి, అవి చూసి ఏప్రిల్ 2ది చూద్దాం. సో నిన్న మనము బిమ్స్టిక్ గురించి చూసాం కదా. బిమ్స్టిక్ సమిట్ అనేది 6th సమిట్ బ్యాంకాక్, థాయిలాండ్లో జరుగుతుంది. పిఎం మోడీ గారు కూడా వెళ్ళారు అని. సో బిమ్స్టిక్ థీమ్ కనుక చూసుకున్నట్టయితే ప్రాస్పరస్, రెసిలెంట్ అండ్ ఓపెన్ బిమ్స్టిక్ అనమాట. బిమ్స్టిక్ మనకి 1997లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ బంగ్లాదేశ్, ఢాకా అనమాట. సో బిమ్స్టిక్ అంటే ఏంటిది? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారియల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. సో 7 కంట్రీస్ ఉంటాయి. చూసాను నిన్ననే, మనం మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం కావాలంటే. సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఇది 6th సమిట్ కదా. అదే 5th సమిట్ మనకి కొలంబోలో జరిగింది. సో 5th సమిట్ కొలంబోలో జరిగింది. 6th సమిట్ థాయిలాండ్ బ్యాంకాక్లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ జూవిన్ పోర్టల్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. జూవిన్ పోర్టల్ ఎందుకు అంటే, సో ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా, అవైలబిలిటీగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేయడానికి జూవిన్ పోర్టల్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేసింది. టు ట్రాక్ అవైలబిలిటీ ఆఫ్ ఏఆర్వి అండ్ ఏఎస్వి వ్యాక్సిన్స్. సో ఏఆర్వి, ఏఎస్వి వ్యాక్సిన్స్ ఏంటి అంటే, పాము కాటు వల్ల చాలామంది చనిపోతున్నారు కదా. సో దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని ట్రాక్ చేయడానికి జూవిన్ పోర్టల్ని లాంచ్ చేసింది. సో ఏఆర్వి, ఏఎస్వి ఏంటి అంటే యాంటీ రబీస్ వ్యాక్సిన్స్. ఏఎస్వి అంటే యాంటీ స్నేక్ వెనమ్. ఏఎస్వి, ఏఆర్వి వ్యాక్సిన్స్, జూవిన్ పోర్టల్. సో ఈ జూవిన్ పోర్టల్ని మనకి ఎన్సిడిసి డెవలప్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎన్డిపి. సో ఎన్సిడిసి ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసాస్టర్ కంట్రోల్. ఇంకా ఎవరితో భాగంగా అంటే యుఎన్డిపి, సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ రెండు కలిపి మనకి జూవిన్ పోర్టల్ని డెవలప్ చేశాయి. నెక్స్ట్ మనకి కల్నల్ భట్టాచార్య గారు ఒక బుక్ రాశారు, రిక్రూట్స్ అనే ఒక బుక్. సో ఇది మనకి నెహ్రూ గారి గురించి సంబంధించిన బుక్ అనమాట. రిక్రూట్స్ బుక్ ఎవరు రాశారు? కల్నల్ భట్టాచార్జీ, నెహ్రూ గారికి సంబంధించిన బుక్ అనమాట. నెక్స్ట్ ఒక ఫెస్టివల్ వార్తల్లో ఉంది, గోర్సమ్ కోవా. ఫెస్టివల్ గోర్సమ్ కోవా ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సర్వే, ఒక సర్వే అనమాట. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజబుల్ పీపుల్ ఒక సర్వే నిర్వహించింది. ఇది ఏం చెప్తుంది అంటే 82% ఆఫ్ ది డిజబుల్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదు. దాంతోపాటు 50% ఆఫ్ ది డిజబుల్ పీపుల్కి ఆయుష్మాన్ భారత్ పైన అసలు అవగాహన లేదు అని చెప్తుంది అనమాట. ఇది ఒక 5000 పీపుల్ని సర్వే చేసి ఈ కంక్లూజన్కి అనేది వచ్చింది అనమాట. సో ఎవరు సర్వే నిర్వహించిన సంస్థ ఇది? నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసబుల్ పీపుల్. ఏ పేరుట సర్వే నిర్వహించింది అంటే ఆయుష్మాన్ ఫర్ ఆల్ అనే పేరుట సర్వేని నిర్వహించి చెప్పింది అనమాట. నెక్స్ట్ మనకి ఎన్ఎఫ్ఆర్ఏ ఇంకా ఐఐటి కాన్పూర్ ఒక హ్యాకథాన్ని కండక్ట్ చేశారు ఏఐ పైన అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లో. సో ఏఐ టూల్స్ని ఎలా వినియోగించాలి అనే ఒక అవగాహన కార్యక్రమం అనమాట హ్యాకథాన్. నెఫ్రా ఇంకా ఐఐటి కాన్పూర్. నెఫ్రా అంటే ఏంటి అంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఇంకా ఐఐటి కాన్పూర్ కండక్టెడ్ హ్యాకథాన్ టు గెట్ అవేర్నెస్ ఆన్ ఏఐ. నెక్స్ట్ మనకి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది ఈ రోజు నుంచి. 1st నుంచి 3rd ఏప్రిల్ వరకు. ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్. మనకి కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవ్య గారు దీన్ని లాంచ్ చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 1st నుంచి 3rd ఏప్రిల్ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ అనేది కాకినాడ, ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు విత్ 375 crores తోటి. రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కాకినాడ, ఏపీలో. నెక్స్ట్ మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మన పూర్వీకులు, సో మనకి ఎవరైతే పూర్వీకులు ఉంటారో సో వాళ్ళని స్మరించుకుంటూ ఒక 15 ప్లేసెస్కి రీనేమ్ చేసింది అనమాట. సో ఉత్తరాఖండ్ రీనేమ్స్ 15 ప్లేసెస్ ఎవరైతే హిస్టారియన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ పేరు పైన పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ చేసింది. నెక్స్ట్ ఇంకా ఈ రోజుటి కరెంట్ అఫైర్స్. సో ఏప్రిల్ 2, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏప్రిల్ 2 రోజు వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అనమాట. 2007 నుంచి ఇది జరుపుకుంటున్నాం. ఇదేంటి అంటే ఒక డెవలప్మెంటల్ డిసార్డర్ అనమాట వరల్డ్ ఆటిజం అనేది.
సో ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్, ఇండియా సెలబ్రేట్స్ 52 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనగానే 1973 గుర్తొస్తుంది. సో నిన్నటితోటి April 1 తోటి 52 ఇయర్స్ అనేది ప్రాజెక్ట్ టైగర్కి కంప్లీట్ అయింది. సో మనకి 2022 నాటికి ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అంటే 3682 టైగర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. దాంతోపాటు 58 టైగర్ రిజర్వ్స్. మనం మొన్ననే చూసాం 58th టైగర్ రిజర్వ్ మనకి మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 58th టైగర్ రిజర్వ్ అనమాట. సో ప్రాజెక్ట్ టైగర్కి 52 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్, మిజోరాం లాంచెస్ క్లీనినెస్ డ్రైవ్ అనమాట. సో మిజోరాం లాంచెస్ క్లీనినెస్ డ్రైవ్ ఎక్కడ అంటే మనకి హెర్తలాంగ్ పోయి ఇయర్ లాంగ్ అనమాట. సో ఒక 1 year పాటు ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది. మిజోరాం లాంచ్ చేసింది. నెక్స్ట్, షిర్లే బోచ్వే అపాయింటెడ్ యాజ్ ఏ సెక్రటరీ జనరల్ ఆఫ్ ది కామన్వెల్త్. సో సెక్రటరీ జనరల్ ఫర్ ది కామన్వెల్త్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే షిర్లే బోచ్వే. సో ఫస్ట్ ఉమెన్ అనమాట, ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు హోల్డ్ దిస్ పొజిషన్ అనమాట. సో పర్సన్గా అయితే 7th పర్సన్. సో 7th సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ అని అడిగితే షిర్లే బోచ్వే. అదే ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ అడిగితే మాత్రం షిర్లే బోచ్వే గారు. సో ఇందులో మనకి ఈ కామన్వెల్త్ మనకి 56 కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా కూడా దీంట్లో భాగమే. సో షిర్లే బోచ్వే అపాయింటెడ్ యాజ్ ది సెక్రటరీ జనరల్ ఫర్ ది కామన్వెల్త్. నెక్స్ట్ మనకి ICAR. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలో పనిచేసే ఒక సంస్థ. CTCRI ఇంట్రడ్యూస్డ్ బయోఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటో. సో మనకి రత్నపురి గడ్డ అంటాం మేమైతే రత్నపురి గడ్డ అంటాం, కొందరు మొరంగడ్డ అంటారు కదా. సో స్వీట్ పొటాటో. సో ఇది ఏంటి అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. సో బయోఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటోని CTCRI దీన్ని డెవలప్ చేసింది టు బూస్ట్ ట్రైబల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్. సో మనకి ట్రైబల్స్ ఏంటి, వాళ్ళు దుంపలపైనే వాళ్ళ జీవనం అనేది ఆధారపడి ఉంటుంది కదా. సో వాళ్ళ ఇన్కమ్ని బూస్ట్ చేయడానికి ఈ స్వీట్ పొటాటోని ఇంట్రడ్యూస్ చేసింది CTCRI. సో మనకి సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఆ స్వీట్ పొటాటో నేమ్ ఏంటి అంటే SP95/4. SP95/4 అనేది ఒక స్వీట్ పొటాటో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అసలు అది ఆరెంజ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ బీటా క్యారటిన్. సో బీటా క్యారటిన్ ఉండడం వల్ల ఆ స్వీట్ పొటాటోలో సో అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దాంతోపాటు ఈ స్వీట్ పొటాటో అనేది రిచ్ ఇన్ విటమిన్ A. సో విటమిన్ A కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. సో స్వీట్ పొటాటో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? CTCRI. ICARకి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, ట్రైబల్ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ మనకి వందనా కటారియా. సో హాకీ ప్లేయర్ అనమాట. సో 15 years తన కెరియర్కి వీడుకోలు పలికింది. సో వందనా కటారియా రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ హాకీ. సో వందనా కటారియా గారికి పద్మశ్రీ 2022లో వచ్చింది. అదే అర్జున అవార్డు అయితే 2021లో వచ్చింది. నెక్స్ట్ ఎన్ చంద్రశేఖరన్ జాయిన్స్ IMF మేనేజింగ్ డైరెక్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ గ్రోత్ అనమాట. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది కదా. సో దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది కదా. దాంట్లో ఎన్ చంద్రశేఖరన్, సో టాటా సన్స్ చైర్మన్, సో ఎన్ చంద్రశేఖరన్ గారు జాయిన్ అయ్యారు. సో మనకి ఆల్రెడీ మార్చ్ మంత్ కంప్లీట్ అయింది. సో మార్చ్ మంత్లో ఒక GST కలెక్షన్స్ చూడాలి కదా. GST కలెక్షన్స్ ఆఫ్ మార్చ్ కనుక చూసుకున్నట్టయితే 1.96 lakh crore అనమాట. సో మనకి హయ్యెస్ట్ ఏంటిది? సో మనకి ఏప్రిల్ 2.10 lakh crore విచ్ ఈస్ హయ్యెస్ట్. సో GST అమలు చేసినప్పటి నుంచి హయ్యెస్ట్ ఎప్పుడు నమోదైంది అంటే 2024 ఏప్రిల్ నెలలో మనకి 2.10 lakh crore GST కలెక్షన్స్ అనేవి జరిగాయి. ఈ GST కలెక్షన్స్ అనేవి సెకండ్ హయ్యెస్ట్. సో 1.96 lakh crore మార్చ్ అనేవి సెకండ్ హయ్యెస్ట్. నెక్స్ట్ మనకి గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్. సో గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ మనకి ఎవరికి వచ్చింది అంటే దలై లామా గారికి. పీస్ అండ్ సస్టైనబిలిటీలో భాగంగా దలై లామా గాట్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ అనమాట. నెక్స్ట్ మనకి
డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. సో మనకి ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది FY 24-25. అందులో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే 23,622 crore అనమాట. సో ఇది ఎంత పర్సెంట్ గ్రోత్ ఎంత నమోదైంది అంటే 12.0% గ్రోత్ అనేది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నమోదు చేశాయి. సో మన రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారు అంటే ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది 50,000 crore ఎక్స్పోర్ట్స్ అనేవి 2029 కల్లా రీచ్ అవ్వాలి. సో టార్గెట్ ఎంత 50,000 crores ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బై 2029. ఇప్పుడు ఎంత ఉంది 23,000 crores. సో రఫ్గా గుర్తుపెట్టుకుందాం 23,000 crores లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. నెక్స్ట్ RBI ఏం చెప్తుంది అంటే 98.21% ఆఫ్ ది 2000 notes. సో మనకి డినామినేషన్ అనేది జరిగింది కదా May 19, 2023లో 2000 notes విత్డ్రాల్ అనేది చెప్పింది RBI. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 98.21% ఆఫ్ ది 2000 notes అనేవి ప్రజలు వెనక్కి ఇచ్చేశారు RBIకి. ఇంకా పబ్లిక్ దగ్గర ఎంత ఉంది అంటే 6,366 crore విలువ చేసే 2000 notes పబ్లిక్ దగ్గరే ఉండిపోయాయి అని చెప్పేసి RBI చెప్తుంది. సో ఈ డేట్ ఇంపార్టెంట్ మనకి May 19, 2023లో 2000 notes చలామణి అనేది ఆగిపోయింది. నెక్స్ట్ విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం. విశ్వవిద్య దివ్యాంగ బంధు పురస్కారం మన ఏపీ వాసి డాక్టర్ జగదీష్ గారికి వచ్చింది. ఎవరిచ్చారు అంటే మనకి మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర గారు ఈ పురస్కారాన్ని అందజేశారు. సో మనకి విశ్వ వైద్య దివ్యాంగ బంధు పురస్కారం డాక్టర్ జగదీష్ గారికి వచ్చింది ఏపీ వాసి. నెక్స్ట్ మన హైదరాబాద్కి సంబంధించింది వాన్గార్డ్ అనేది ఏంటి అంటే యూఎస్ఏకి చెందిన సంస్థ వాళ్ళ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో పెట్టబోతుంది. సో వాన్గార్డ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ క్యాపబిలిటీ సెంటర్ ఇన్ హైదరాబాద్, యూఎస్ఏకి చెందిన సంస్థ. వాటర్ డ్రోన్ని సక్సెస్ఫుల్గా DRDO టెస్ట్ చేసింది. సో ఈ వాటర్ డ్రోన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. వైజాగ్ కేంద్రంగా పనిచేస్తుంది నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. వైజాగ్కి చెందిన సంస్థ వాటర్ డ్రోన్ని డెవలప్ చేసింది. దీన్ని DRDO సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మన హైదరాబాద్కి చెందిన ధృవ స్పేస్ ఇంకా జపాన్ ఇన్ఫోస్టెల్లర్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది శాటిలైట్ కమ్యూనికేషన్స్లో భాగంగా. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు జపాన్ ఇన్ఫోస్టెల్లర్ తోటి హైదరాబాద్కి చెందిన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అంటే ధృవ స్పేస్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం. నెక్స్ట్ మనకి నైనీ లేక్. సో ఉత్తరాఖండ్లో ఉండే నైనీ లేక్ అనేది మనకి వాటర్ క్రైసిస్ని ఫేస్ చేస్తూ వార్తల్లో ఉంది. సో నీటి సమస్య ఎదుర్కొంటుంది నైనీ లేక్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ మనకి బ్యాన్స్ లిక్కర్ సేల్స్ ఇన్ 19 రిలీజియస్ లొకేషన్స్ ఫ్రమ్ April 1. నిన్నటి నుంచి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే లిక్కర్, సో మద్యపానం అనేది ఒక 19 రిలీజియస్ ప్లేస్ మనకి గుడులు ఉంటాయి కదా, గుళ్ళు ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మద్యం అమ్మకూడదు అని చెప్పేసి చెప్పింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ April 1 నుంచి. తెలంగాణలో మనకి డ్రగ్ కేసెస్ అనేవి చాలా పెరిగాయి అని చెప్పి చెప్తుంది. సో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వాళ్ళు డ్రగ్ కేసెస్ అనేవి తెలంగాణలో 470% అనేవి ఇంక్రీజ్ అయ్యాయి 2017తో కంపేర్ చేస్తే 2024లో అని. సో 2017లో ఒక 381 కేసెసే ఉంటే అదే 2024లో 2181 కేసెస్ అనేవి నమోదయ్యాయి. అంటే విచ్ ఈస్ 470% ఇంక్రీజ్ అనేది నమోదైంది డ్రగ్ కేసెస్లో తెలంగాణలో. నెక్స్ట్ మనకి GI ట్యాగ్. సో ఒక 2 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ వచ్చింది. ఒకటి కుంభకోణం తమలపాకుకి తమిళనాడు, ఇంకోటి తోవలై పూలదండ తమిళనాడు. సో తమిళనాడు నుంచి 2 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్, కుంభకోణం తమలపాకు, ఇంకొకటి తోవలై పూలదండ. మనకి GI ట్యాగ్ ఎవరు ఇస్తారు? మనకి GI ట్యాగ్ యాక్ట్ 1999 ద్వారా ఇస్తారు. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ లాంచెస్ ఫ్రేమ్ 2 మిషన్. సో స్పేస్ ఎక్స్ లాంచెస్ ఫ్రేమ్ 2 మిషన్. సో పోలార్ ఆర్బిటెడ్ని చుట్టి రావడానికి ఈ స్పేస్ ఎక్స్ సంస్థ ఫ్రేమ్ 2 మిషన్ని లాంచ్ చేసింది. సో దీంట్లో భాగంగా 4 ఆస్ట్రోనట్స్ ఈ ఫ్రేమ్ 2 మిషన్లో ఆర్బిట్లోకి వెళ్తారనమాట. సో స్పేస్ ఎక్స్ లాంచెస్ ఫ్రేమ్ 2 మిషన్ పోలార్ ఆర్బిటర్ని చుట్టి రావడానికి 4 ఆస్ట్రోనట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. జలానా లియోపార్డ్ సఫారీ అనేది
పంజాబ్ గవర్నమెంట్ ఒక సఫారీని ఏర్పాటు చేస్తుంది, జలానా లియోపార్డ్ సఫారీ. సో లొకేషన్ ఇంపార్టెంట్, పంజాబ్ గవర్నమెంట్. జలానా లియోపార్డ్ సఫారీ, పంజాబ్ గవర్నమెంట్. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ యొక్క 15th యానివర్సరీ అనమాట. సో మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో 1975లో మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో అవన్నీ కూడా మైక్రోసాఫ్ట్కి చెందినవే. ఎవరు ఫౌండర్స్ అంటే మైక్రోసాఫ్ట్కి మనకి ఆబ్వియస్గా అందరికీ తెలుసు, బిల్ గేట్స్ ఇంకా పాల్ ఎలెన్. సో మనకి పటోడీ టోపీ. సో పటోడీ ట్రోఫీ అనేది ఇంకా ఇవ్వము అని చెప్పేసి, సో ఇంకా జరపము అని చెప్పేసి డిక్లేర్ చేశారు. దాని ప్లేస్లో వేరేది అనుకుంటున్నాము అని చెప్పారు. సో పటోడీ ట్రోఫీ అనేది ఏంటి అంటే ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఒక టెస్ట్ క్రికెట్ అనమాట. 2007 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు, కానీ ఇంకా నిర్వహించము అని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే, సో పటోడీ ట్రోఫీ అనేది మన్సూర్ అలీఖాన్ పటోడీ గారి పేరు మీదుగా ఈ టెస్ట్ టికెట్ని నిర్వహిస్తారు. సో ఎక్స్ ఇండియన్ క్యాప్టెన్ అనమాట మన్సూర్ అలీ పటోడీ గారు. సో పటోడీ ట్రోఫీ ఏ 2 దేశాల మధ్య అంటే ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ 2007 నుంచి దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 అనమాట. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నీతి ఆయోగ్ దీన్ని రిలీజ్ చేస్తుంది. 18 స్టేట్స్ ఇందులో కవర్ అవుతాయి. సో టాప్ స్టేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ అచీవర్స్ కేటగిరీ, ఇది చాలా ఇంపార్టెంట్. అచీవర్స్ కేటగిరీలో టాప్ ఎవరున్నారు అంటే ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ గోవా, జార్ఖండ్, గుజరాత్. అట్లీస్ట్ 3 గుర్తుపెట్టుకుందాం. ఓసీజీ అచీవర్స్ కేటగిరీ. సో మోస్ట్లీ మనకి అచీవర్స్ కేటగిరీ అడుగుతారు ఎగ్జామ్లో కూడా. ఓసీజీ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా. ఫ్రంట్ రన్నర్ కూడా చూద్దాం, ఎందుకంటే ఇందులో మన తెలంగాణ 3rd ప్లేస్లో ఉంది. సో మహారాష్ట్ర, యూపీ, తెలంగాణ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నాయి. అదే పర్ఫార్మర్లో అయితే తమిళనాడు, రాజస్థాన్, బీహార్. అదే ఆస్పిరేషన్స్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. కేరళ, వెస్ట్ బెంగాల్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆస్పిరేషనల్ కేటగిరీలో ఉన్నాయి. సో ఫస్ట్ అచీవర్స్ కేటగిరీ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్ రన్నర్లో తెలంగాణ ఉంది, ఆస్పిరేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మొత్తం స్టేట్స్ అంటే ఇబ్బంది అవుతుంది. అచీవర్స్ కేటగిరీ మాత్రం ఇంపార్టెంట్. ఓసీజీ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్. నెక్స్ట్ మనకి చైనా లాంచెస్ మిలిటరీ డ్రిల్స్ అనమాట. స్ట్రేట్ థండర్ 2025. సో తైవాన్ స్ట్రీట్లో ఈ డ్రిల్స్ని కండక్ట్ చేస్తుంది చైనా. స్ట్రేట్ థండర్ 2025ని తైవాన్ స్ట్రీట్లో చైనా మిలిటరీ డ్రిల్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్ 2 యొక్క కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.